హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇంకొక ప్లేస్ చూసాను మేము. అదే స్వాతంసల్ మార్కెట్. ఇక్కడ ఇండియావి కానీ వేరే దేశాలు కానీ అన్నీ కొత్తవి పాతవి ఏవి కావాలంటే అవి అన్నీ దొరుకుతాయట. మేము జస్ట్ చూడడానికి వెళ్ళాం కానీ అన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి. కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని మరీ పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. ఇందులో ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారట. ఇక్కడ ఇంటికి సంబంధించిన సామాన్లు, హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు చాలా వరకు. తర్వాత ఇక్కడే మరొకటి చూసాము, అది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్. అక్కడ కూడా ఇండియాకి సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే ఇండియన్స్ వాడేటువంటి వెజిటబుల్స్ కానీ లేదా మన కూరగాయలు, మన ఆకుకూరలు అన్నీ కూడా కావాలంటే చాలామంది అక్కడికే వెళ్తారట. ఇండియన్సే కాదు, వేరే దేశాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు పళ్ళు కాబట్టి ఇక్కడ ఏంటంటే కేజీలు బ్లూ కలర్ ఎక్కువ అమ్ముతారు. సో వారానికి సరిపడా కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఉపయోగించుకుంటారట. ఇంకా సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయలు అన్నీ కూడా దొరికాయి అక్కడ. ఒకటి కొందామని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ కొనుక్కు తెచ్చుకునే పరిస్థితి అక్కడ. కాకపోతే చాలా బాగుంది ఆ మార్కెట్ కూడా. చూస్తున్నారుగా అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ. రకరకాల టమాటాలు, ఆలివ్స్, ఇవి గ్రీన్ ఆలివ్స్, పండ్లు, నూనెలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా దొరుకుతున్నాయి లోపల వరకు అయితే. ఇదేమో అక్కడే ఉన్న ఫ్లవర్ మార్కెట్. మేము వెళ్ళేసరికి టైం అయిపోవడం వల్ల చాలా వరకు అయిపోయాయి పువ్వులు. ఇది మొత్తం ఫ్లవర్ మార్కెట్, హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్. చాలా బాగుంది ఇది కూడా. కాకపోతే టైం అయిపోయిన తర్వాత మేము వెళ్ళడం వల్ల ఎక్కువ పువ్వులు అయితే కనిపించలేదు. చాలా పెద్ద మార్కెట్ ఇది కూడా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఈ 3 మార్కెట్లు చూసుకుని ఒకేసారి వెళ్ళే దగ్గరగా అన్నీ 3 దగ్గరగా ఉన్నాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, స్వాతంసల్. కొంచెం మొత్తం 3 చోట్ల చూసుకుని అందరూ అన్నీ కొనుక్కుని వెళ్తారు. లేండి, చూడడానికి బాగానే ఉందిలేండి. అన్నీ తెచ్చుకోవాలి కానీ బరువులు మోసుకుని. మరొక మార్కెట్ పేరు గ్లీడ్ మార్కెట్. ఇది మాత్రం చాలా బాగుంది. గ్లీడ్ మార్కెట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి బయట ఎలా స్టాల్స్లా పెట్టి అమ్ముతారో అలా ఒక ప్లేస్లో మొత్తం అన్ని స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు చేసినవి కానీ బయట నుంచి తెచ్చినవి కానీ ఇండియన్ కుర్తీస్ లాంటివి కానీ ఇలా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు చెప్పిన ప్రైస్ని మేబీ కొంచెం నెగోషియేట్ చేస్తూ తగ్గిస్తారేమో. ఇట్లా అన్నీ ఒక ప్లేస్లో పెట్టి ఎవ్రీ వీక్ అమ్ముతారట. సాటర్డే సండే ఫుల్గా రష్ ఉంది మార్కెట్. ఈవెన్ బుక్స్, పెన్నులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ కూడా సేమ్ అన్నీ కొత్తవే. కాకపోతే అన్నీ వాళ్ళు ఎవరికి వాళ్ళు స్టాల్లో పెట్టి అమ్ముతారు. తినేవి కూడా ఇక్కడ వీకెండ్ అందరూ వచ్చి కూర్చుని తినేలాగన్నమాట. ఆ మార్కెట్లో అవన్నీ చూసుకుని తిని సాయంత్రం దాకా స్పెండ్ చేసే టైము వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఎక్కువ ప్లేస్, జనం ఎక్కువ రద్దీగా ఉండే ప్లేస్లు కాబట్టి మరింత వివరంగా వీడియోలు తీయలేకపోయాను. కాకపోతే కొంతవరకు నేను మాత్రమే కవర్ చేయగలిగాను అన్ని మార్కెట్లు కూడా. అలాగే ఇక్కడ ఓపెరా హౌస్ బ్రిడ్జ్ కింద డ్యాన్స్లు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. సో అది కూడా కొంచెమే వీడియో తీయగలిగాను. 20 సంవత్సరాలు